అమెరికా ఓ అమెరికా ద హోల్ ఇరాన్ సివిలైజేషన్ విల్ డై అంటూ ట్రంప్ ఒక ట్వీట్ పెట్టాడని. ఈరోజు ఉదయం తను ఆదివారం నాడు ఈస్టర్ సండే నాడు పెట్టిన ట్వీట్ గురించి వచ్చిన ఫాలోఅవుట్ గురించి ఈ వీడియో రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి ఎడిట్ చేసే ముందు ఆ ట్వీట్ కూడా చూశాను. చూసిన తర్వాత ఒక్క మాట ఇంట్రొడక్షన్గా చెప్పాలనుకుంటున్నాను. ఈ విల్ నెవర్ స్లీప్స్ అంటారు. నాబోటి వాళ్ళకి ఉద్యోగ ధర్మాలు ఉన్నాయి, డెడ్ లైన్స్ ఉన్నాయి, అండ్ దెన్ పెళ్ళం పిల్లలు ఉన్నారు. సో ఐ హ్యావ్ సో మచ్ టు డూ. కానీ ఒక మ్యాడ్ మ్యాన్కి మంది బాణబలం బలంగా అంతా ఉన్నారు. ఆ నోటికి వచ్చింది వాగితే అదే పాలసీ అవుతుంది, ఈ రకంగా తయారవుతుంది. సో క్యాచ్ అప్ విత్ హిమ్ ఈజ్ ఇంపాసిబుల్. కానీ ఈ వీడియోలు అవసరమా నాకు తెలియదు, అవసరం అనుకునే పెడుతున్నాను. ఈ గత నెల రోజులుగా ఎవ్రీథింగ్ ఈజ్ చేంజింగ్ ఇన్ అమెరికా. ఇనుము వేడిగా ఉన్నప్పుడే దెబ్బలు కొట్టాలంటారు కదా. దిస్ ఈస్ ద రైట్ టైం టు పుట్ మోర్ అండ్ మోర్ కాంటెంట్ ఇన్ దిస్ సబ్జెక్ట్ అండి. 2 సంవత్సరాలుగా జరుగుతున్నది ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతున్నది ఇంకొక ఎత్తు. ఐ థింక్ దిస్ ఈజ్ ఎ సైస్మిక్ షిఫ్ట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమెరికన్ పాలిటిక్స్, వరల్డ్ పాలిటిక్స్. సో అందుకనే ఈ ఇన్సర్ట్తో మొదలు పెడుతున్నాను. జస్ట్ ప్లీజ్ పే అటెన్షన్ టు ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండి. నా ఉద్దేశంలో చెప్పాలంటే థింగ్స్ ఆర్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ హీ మేక్స్ దెమ్ అపియర్ టు బి. ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ వర్క్ అవుట్, బట్ బీ విజిలెంట్. కొన్ని సంవత్సరాలుగా ట్రంప్ ఒక వదరబోతు, అసమర్థుడు, అవినీతిపరుడు, నేరస్తుడు, ఇసుక రేణువంతు కూడా మంచితనం లేని క్రూర స్వభావి, అంటే ప్యూర్ ఈవిల్ విత్ నో రిడీమింగ్ క్వాలిటీస్ వాట్ సో ఎవర్ అని చెబుతూ వచ్చాను. నీకేం తెలుసు బోడి, నీకు ట్రంప్ డిరేంజ్మెంట్ సిండ్రోమ్, ఈ రకంగా చెప్తూ వచ్చారు. ట్రంప్ను సమర్థించిన వాళ్ళు, ట్రంప్కు ఓటు వేసిన వాళ్ళు, అలాగే కొద్దో గొప్ప రిడీమింగ్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కూడా, కొంత ఈవిల్ స్వభావం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని సమర్థిస్తూ వచ్చారు. అలాంటి వాళ్ళు కూడా పడవలోంచి దూకేసి ఈ వారం అన్హింజ్, మ్యాడ్ మ్యాన్, మతిపోయింది, బ్యాడ్ షిట్ క్రేజీ, 25th అమెండ్మెంట్ అంటూ చెప్తూ వచ్చారు. ఇది సంవత్సరాలుగా అందరికీ తెలిసింది. ఇప్పుడిప్పుడు వాళ్ళు గమనిస్తున్నారు. ఒకటి, ఇరాన్ యుద్ధం యాక్సలరేట్ చేస్తే ఈ పర్సెప్షన్ని, ఆదివారం నాడు ఈస్టర్ సండే నాడు అతను ట్వీట్ చేశాడు చూసారా, ఓపెన్ ద ఫకింగ్ స్ట్రైట్ యు క్రేజీ బాస్టర్డ్స్ అన్న ట్వీట్ పెట్టాడు చూసారా. అది చాలా మందికి కంటకంగా అనిపించింది. హీస్ గాన్. సో ముగ్గురు వ్యక్తులు, ఒకప్పుడు ట్రంప్ను సపోర్ట్ చేసిన వాళ్ళు, నిక్ ఫ్యూంటెస్ బాగా సపోర్ట్ చేశాడు ట్రంప్ను మొన్నటి వరకు, ఒక సంవత్సరం వరకు. బట్ ఈ టర్న్డ్ అగేన్స్ట్ హిమ్. ఈ వారం ఇద్దరు ప్రముఖుల్లో ఒకడు టకర్ కార్ల్సన్కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. టకర్ కార్ల్సన్, అలాగే అలెక్స్ జోన్స్. వాళ్ళు ఏమంటున్నారో మీకు చూపిద్దామని ఈ వీడియో. ఇంకొక క్విక్ అప్డేట్ ఏంటంటే, నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఇది మండే రోజు. సో ఆ ట్వీట్ ఒక ఎత్తు, అందులో భూత పదాలు ఉండటం అది ఒక ఎత్తు. నిన్న ప్రెస్ మీట్ లో చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది పూర్తిగా మతి భ్రమించింది అని. అలాంటి వాడి చేతిలో న్యూక్లియర్ కోడ్స్ ఉన్నాయి. ఈరోజు మంగళవారం నాడు సాయంత్రం 8 గంటలకి ఇరాన్ని సర్వనాశనం చేస్తాను అంటున్నాడు, స్టోన్ ఏజ్కి పంపిస్తాను అంటున్నాడు. చేస్తాడో లేదో నాకు తెలీదు. I am going to trust the US military, at least their integrity. అతని ఇల్లీగల్ ఆర్డర్స్ ఫాలో కారనే నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్, ఐ హోప్ నాట్, ఎలాంటి ప్రమాదం ఏది అవుతుందని కాదు. హే, ఏ దేశంలో ఉన్నా ప్రజలే, వాళ్ళు ఏ మతం పాటించినా ప్రజలు. అమాయక ప్రజల్ని యుద్ధం పేరుతో వెళ్ళి బాంబులు వేసి చంపేస్తాననేవాడు మ్యాడ్ మ్యాన్ గాక ఏమవుతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్, నిక్ ఫ్యూంటెస్ ఈ ఈస్టర్ సండే నాడు ట్రంప్ పోస్ట్ చేసిన బ్యాడ్ షిట్ క్రేజీ ట్వీట్ గురించి నిక్ ఫ్యూంటెస్. Who else? What other kind of person could say something like this? And it would be bad enough if you were a Fox News talk show host. You expect this kind of thing from Mark Levin. You expect this kind of thing from Laura Loomer. These people have darkened minds and darkened souls.
and they are shock jocks, and their business is to offend the conscience of everybody to get attention because their message is repugnant and nobody would support it otherwise, and nobody would even pay attention to it otherwise. But this is the president of the United States. This is the head of the country on the holiest day of the year, threatening to bomb Iran. Open up the strait, fucking bastards. Praise be to Allah, President Trump. Who writes something like this? What kind of human being writes something like this? I don't understand how anybody could still be making excuses, because this goes above and beyond. I used to think 10 years ago that when Trump would fight back against the media, this is one of the things that we used to love about Trump. What did we used to say? That he was brash, that he was rough around the edges, he's direct, he talks how we talk, he says what we're thinking, he's not politically correct. Remember that? That used to be a part of the appeal. Actually, that used to be central to his appeal. People used to say that that was an indicator of his authenticity, his honesty, his groundedness. He's not like the other politicians. He's not about the bullshit. And so 10 years ago, I used to think that was funny. I used to think it was cool. Well, Nick Fuentes, darkened minds, darkened souls annadu. I mean, he was very young. 10 years ago, he was like in his early 20s. I give it to him, young and stupid. He seemed to have realized his mistakes. Now he's grown, 10 years older. I actually forgive him. But still, I don't trust him. I forgive him. I don't trust him. For him, the red line, well, actually, this guy jumped the ship maybe 6 months ago, 1 year ago. Anti-Trump మాట్లాడుతున్నాడు. I gave him that credit, but he has some dark. He himself has a dark mind, darkened soul. What bothers me is that మిగతా రోజుల్లో చేస్తే ఓకేనా, హోలియెస్ట్ డే, ఈస్టర్ సండే అది పోస్ట్ చేశాడని వీళ్ళకి దుబ్బడాయి. I don't know what that is. Now let's talk about forever bad shit crazy or the iconic representation. అంటే మూర్తి భవించిన నమూనా బ్యాడ్ షిట్ క్రేజీ అనే దానికి అతని పేరు అలెక్స్ జోన్స్. కంప్లీట్లీ 200% ఇన్ ద బకెట్ ఫర్ ట్రంప్ అంటిల్ లాస్ట్ వీక్. ఈ ఈస్టర్ సండే పోస్ట్ చేసిన ఆ బూతుల పంచాంగానికి, పంచాంగం కాదు అది ఒక శ్లోకం, దానికి అలెక్స్ జోన్స్ 25th అమెండ్మెంట్ ఇన్వోక్ చేయవలసిందిగా చెప్తున్నాడు. Existential threat. How do we 25th Amendment his ass? The problem is to get the 25th Amendment is harder than impeachment. You have to get 2/3 of the House and 2/3 of the Senate. So what do we do? Tackle Trump and pretend, let him pretend he's president and publicly report that he's going through a health issue and Vance take over. It literally needs to be something like that. It's that bad. I've known you a long time. You've never called for a internal coup before. Ever. But that's how dangerous this is. That's how risky it is for the whole world. Yeah, if I was the Democrats, I'd stop poking Trump and messing with him. That only makes it worse. Like, you guys need to watch out. This isn't a guy acting like he's crazy. This is real. Well, what's there going to be to take over in 2026 or 2028 if this hits the fan? If we get it, he's threatening an extinction level event for the people of Iran tomorrow. Does nobody think there'll be any blowback from that? If he follows through on that, the whole world is screwed. You were saying during the break, there's other ways to do this. People need to just, not just tell him the truth, like Susie Walsh said. It's time to just not, I mean, say what you just said. Yeah, well, legally and constitutionally, the vice president is an independent elected official. The same as legally and constitutionally, the only oath any member of the military takes, any member of the State Department takes, any member of the intelligence community when a batshit crazy man, the president, loses the absolute personification of batshit crazy human being, Alex Jones. Well, it's relative. One is president, other is not. You guys make up this. 25th Amendment అంటే ప్రెసిడెంట్కి ఆరోగ్యం సరిగ్గా లేదు, అతను తన డ్యూటీస్ డిశ్చార్జ్ చేయడానికి అనర్హుడు అని చెప్పి క్యాబినెట్లో ప్రతిపాదన వస్తే క్యాబినెట్ 2/3 ఓటు వేసి, అలాగే కాంగ్రెస్లో 2/3 ఓటు వేస్తే అప్పుడు రిమూవ్ చేయడానికి కుదురుతుంది. ఇంపీచ్మెంట్ అయితే హౌస్లో సింపుల్ మెజారిటీ
సెనెట్లో 2/3 మెజారిటీ అయితే సరిపోతుంది. ఇఫ్ ఇంపీచ్మెంట్ ఈస్ హార్డర్, ఈ క్యాబినెట్ను పెట్టుకొని, ఈ కాంగ్రెస్ను పెట్టుకొని 25th అమెండ్మెంట్ అంటే సాధ్యం కాదు. సో దట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇట్. అలెక్స్ జోన్స్ గెస్ట్ చెప్పిన మాట చూడండి, దట్ ఈస్ హౌ క్రేజీ దిస్ ఈజ్ అని చెప్తున్నాడు. ఇట్ ఈస్, ఐ డోంట్ నో హౌ మచ్ ఐ క్యాన్ సే హౌ క్రేజీ దిస్ ఈస్. ఇట్ ఈస్ ఆల్రెడీ క్రేజీ. 2 సంవత్సరాలుగా ఇక్కడ వీడియోలు పెడితే అరిచి గోల పెడుతున్నాను. I'm pretty sure some people thought I am crazy. We are not the crazy ones. People like me are not the crazy ones. Now you see what is real crazy is. Some of us have seen this coming, not unfolding exactly like this. Okay, here is the nail on the coffin. Tucker Carlson, huge following, Trump's bhaktulallo. This is what he says. And he's a better communicator. Almost, actually, Nick Fuentes is a good communicator. Alex Jones crazy gani. Nick Fuentes, Tucker Carlson, chala manchi communicators. Here is what Tucker Carlson says about that tweet from Easter Sunday. You'll be living in hell. Just watch. Praise be to Allah. So obviously you're mocking the religion of Iran. Okay. If you seek a religious war, that's a good idea. But by the way, no decent person mocks other people's religions. You may have a problem with the theology. Presumably you do if it's not your religion, and you can explain what that is. But to mock other people's faith is to mock the idea of faith itself. And we should never mock that, because at its core is the acknowledgement that we are not in charge of the universe. We did not build it. We won't be here at the end of it. We can destroy life. We cannot create it because we are not God. The message of all faith at the biggest picture level is the message in our Bible, which is you are not God. And only if you think you are do you talk this way. But it's not just mockery of Islam. And no president should mock Islam. That's not your job. This is not a theocracy. We don't go to war with other theocracies to find out which theocracy is more effective. We are not a theocracy. And God willing, we never will be, because theocracies corrupt the religion. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దండి. టక్కర్ కార్ల్సన్ హ్యాస్ హిజ్ ఓన్ డీమన్స్. ఓకే, వాడేం పవిత్రుడు కాదు. సో హీ హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు ద రైజ్ ఆఫ్ ట్రంప్. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ డెమగాగ్. ఏది టక్కర్ కార్ల్సన్. టక్కర్ కార్ల్సన్ ఏమన్నాడు? యూ డోంట్ మాక్ అదర్ రిలీజియన్స్. ఐఎమ్ ప్రెటీ ష్యూర్ యూ కెన్ ఫైండ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హిమ్, టక్కర్ కార్ల్సన్, మిగతా రిలీజియన్స్ ని ఎద్దేవా చేసినవి మీకు కనపడతాయి. నాట్ యాజ్ మచ్ యాజ్ నిక్ ఫ్యూంటేస్, అలెక్స్ జోన్స్ వాళ్ళు లాంటి వాళ్ళు, ఇది లారా లూమర్ లాంటి వాళ్ళు కాదు. కానీ టక్కర్ కార్ల్సన్ ముస్లిమ్స్ ని డెస్పరేజింగ్ గా మాట్లాడింది, ముస్లిమ్స్ ని ఇస్లాం ని డెస్పరేజింగ్ గా మాట్లాడిన క్లిప్ ఒకటి కనుక్కున్నానండి. He need to say, look, I'm a bigot, okay? I'm a bigot. I don't like Islamic extremists. Like, if you are really heavily into Islam, I'm sorry, I don't care for you that much. And I don't care what that sounds like. You can call me a racist. You can come where the fuck you want. I'd vote for you if you said that. Mockery of Islam. And no president should mock Islam. That's not your job. మరొకటి, టక్కర్ కార్ల్సన్ ట్రంప్ ని బహిరంగంగా ప్రోత్సహించినప్పటికీ ఈయన ప్రైవేట్ చాలా క్రిటిసైజ్ చేశాడు. ఐ గివ్ ఇట్ టు హిమ్. ఇప్పుడు బహిరంగంగా ట్రంప్ ని క్రిటిసైజ్ చేస్తున్నాడు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు లీవ్ దట్ నోట్ ఇన్ దిస్ ఎడిట్. బట్ టక్కర్ కార్ల్సన్, హీఈస్ మోర్ క్యాల్కులేటెడ్ దాన్ ది అదర్స్. ఇంకొక విషయం, టక్కర్ కార్ల్సన్ మోర్ పాపులర్ దాన్ ఎనీబడి ఎల్స్. దీన్ని తక్కువ అంచనా వేయొద్దండి. ఈ మూమెంట్ నుంచి విడిపోతున్న వారు చూసారా, ఎలాంటి వాళ్ళు విడిపోతున్నారు అన్నది మీరు గమనిస్తే, మాగా మూమెంట్ నుంచి దిస్ ఈస్ కాన్సిక్వెన్షియల్. అగైన్ వీళ్ళకి ఎప్పుడు ప్రాబ్లం ఏంటి? ట్వీటింగ్ అవుట్ ద ఎఫ్ వర్డ్ అనే ఈస్టర్ సండే, అదే ప్రాబ్లము. ఈజ్ దాట్ యువర్ రెడ్ లైన్? పండగ పూట పాడు పనులు ఏంటి అనే సామెత ఉంది చూసారా తెలుగులో? అంటే పండగ పూట అయితే చేయరా, మిగతా రోజుల్లో చేస్తారా? అది పాడు పనులు అయితే ఏ రోజైనా చేయకూడదు. అలాగే
ఈస్టర్ సండే నాడు చేశాడని చెప్పి తిడతాం ఏంటి? ఇప్పుడు క్రిస్టియానిటీలో గోల్డెన్ రూల్ ఉంది కదండి, డూ అంటు దెమ్ యాజ్ యూ వుడ్ హ్యావ్ దెమ్ డూ అంటు యూ. అంటే వాళ్ళు నీ గురించి ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారో నువ్వు వాళ్ళ గురించి ఎలా ప్రవర్తించండి. ఇది ఈస్టర్ సండే ఎక్సెప్షన్ లేదు, క్రిస్మస్ డే ఎక్సెప్షన్ లేదు. 365 డేస్ అదే రూల్. ఈస్టర్ సండే చేస్తేనే మీరు అగ్గిపోతారా? ఏం మాట్లాడతారు వీళ్ళు? ఏం క్రిస్టియన్లు వీళ్ళు? I mean, he has been the same goddamn guy all along. ఇంతకు ముందు 30% క్రేజీనెస్ కనపడేది, 70% ఏదో కప్పిపుచ్చగలిగేవాడు. ఇప్పుడు మొత్తం 100% ఆ క్రేజీనెస్ కనపడుతుంది. మీకు ఇంత చాలు విషం, కడిపిడి పాలలో ఇంత విషం చాలు అంటారు చూసారు, ఆ రకంగా అది ఆ రకమైన నాట్ ఈవిల్, ఇట్స్ జస్ట్ లైక్ కంప్లీట్ మతి స్థిమితం లేనితనం అనేది అతనికి మొదటి నుంచి ఉంది. మతి స్థిమితం లేని వాడికి ఎంత ఉన్నా అంతే అంత ఉంది. సో he should never have been president, but he is. Same people who promoted him for all these years, now they're jumping ship, which is good. I welcome them, but I won't embrace them. I welcome them. Welcome to the resistance. So actually I was thinking about this. నిన్న ఇచ్చిన క్రేజీ ప్రెస్ మీట్ పూర్తిగా చూడలేదని కొన్ని బిట్లు చూశాను. అవి చూసిన తర్వాత అనిపించింది, దిస్ హ్యాస్ టు స్టాప్ సమ్వేర్. ఇప్పుడు 25th అమెండ్మెంట్ మర్చిపోండి, ది ఇంపీచ్మెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. రైట్ నౌ అట్ దిస్ పాయింట్ ఈ మ్యాడ్ మ్యాన్ ఆపగలిగింది ఒకే ఒక శక్తి, అమెరికన్ మిలిటరీ అనుకుంటున్నాను. ఏది ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రిజైన్ చేసినప్పుడు చెప్పాడు, గ్రేట్ డిక్లైన్ ఆఫ్ అమెరికా విల్ హ్యాపెన్ అండర్ ఎ మ్యాడ్ మ్యాన్ అన్నట్టుగా ఒక కోట్ ఉంది. నిన్న లైవ్ షోలో చేశాను, ఎగ్జాక్ట్లీ గుర్తు రావట్లేదు ఆ కోట్, బట్ హీ మేడ్ ఎ రెఫరెన్స్ టు అ మ్యాడ్ మ్యాన్. He was forced to, that army chief of staff was forced to resign. What I am hoping is the first line of defense for this crazy, completely gone mad president is American military. This is what I hope. ఇన్ని సంవత్సరాలుగా టకర్ కాల్సిన భావజాలంతో నాకు ఎంత ఏకీభావం లేకున్నప్పటికీ ఈ ఒక్క విషయంలో అమెరికన్ మిలిటరీ ఈజ్ ద లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అన్న భావాన్ని తను కూడా వ్యక్తపరిచాడు. అరే ఈవెన్ అలెక్స్ జోన్స్ గెస్ట్ కూడా అదే అన్నాడు కదా. హియర్ ఇస్ టకర్ కార్ల్సన్ hoping American military will stop this madness. And so unless somebody puts the brakes on right away, we're going to wind up in a place that we can't even imagine. Not just Iran, us and the rest of the world. And so that means, because this is obvious to anyone who's paying any attention, that if you work in the White House or in the U.S. military, now it's time to say no, absolutely not. And say it directly to the president, no. In case you're thinking about using some weapon of mass destruction against the population of Iran, in whose name we liberated Iran, we killed their religious leader for their benefit. Do you remember that? This was last month. Those people who are in direct contact with the president need to say, no, I'll resign. I'll do whatever I can do legally to stop this because this is insane. And if given the order, I'm not carrying it out. Figure out the codes on the football yourself. Because everything hangs in the balance right now. ఈస్టర్ సండే నాడు బూతులతో నిండిన ట్వీట్ పెట్టింది ఒక ఎత్తు. ఆ మండే నాడు నెక్స్ట్ డే తను పెట్టిన ప్రెస్ మీట్ లో బూతులు వాడచ్చు, అది డిఫెండ్ చేశాడు ఆ బూతుల్ని. ఎంత చండాలం కదా అసలు, ఈ పదాలే రావట్లేదండి నాకు. ఎంత నికృష్టంగా ఉందంటే ఆ ప్రెస్ మీట్ లో ఎన్నో ఉదాహరణలు. ఆ ప్రెస్ మీట్ లో ఒక చిన్న శాంపుల్ మాత్రం చేస్తాను, కానీ ఈస్టర్ సండే పెట్టిన ట్వీట్ కి వచ్చిన రియాక్షన్ ఎక్కువగా చూపించడమే నా ఉద్దేశం ఈ వీడియోలో. మండే నాడు ప్రశ్నోత్తరాల సమయంలో ఒక్క ఉదాహరణ మాత్రం ఇస్తాను. అడిగిన ప్రశ్న ముందేమన్నాడంటే, ఇఫ్ హీ స్టాప్డ్ బాంబింగ్ ఇరాన్, ఇరానియన్ పీపుల్ విల్ బి మ్యాడ్. దానికి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఈ మహానుభావుడు ఇచ్చిన సమాధానం చూడండి. Of this operation. Yes, please. Thank you, Mr. President. You've said Iranians would be mad if you stopped these attacks, but why would they want you to blow up their infrastructure, to cut off their power? Wouldn't that be punishing Iranians for the actions of the regime? They would be willing to, and it's suffering. They would be willing to suffer that in order to have freedom. The Iranians have, we've had numerous intercepts. Please keep bombing. Bombs that are dropping near their homes.
please keep bombing. Do it. And these are people that are living where the bombs are exploding. And when we leave and we're not hitting those areas, they're saying, please come back, come back, come back. These are the people. I don't know what they do. All I can tell you is they want freedom. They have success of this operation. దాన్ని ఇంగ్లీష్లో డెల్యూడినల్ అంటారండి. ప్లీజ్ కీప్ బాంబింగ్, డూ ఇట్, ప్లీజ్ కమ్ బ్యాక్, దే వాంట్ ఫ్రీడమ్. అంటే హీస్ సేయింగ్ they're begging United States, they're begging Trump to bomb them. That's the president of the United States. ఒక లైటర్ నోట్ ఏంటంటే ఏప్రిల్ 6వ తారీఖున ఒక మంచి వార్త కూడా వచ్చింది. ఆర్టిమస్ చంద్రమండలం చుట్టూ ఒక ప్రదక్షిణం చేసింది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సైట్ టు వాచ్. తెలుగులో సామెత ఉంది చూసారా, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలలేదని. అక్కడికి కూడా కాల్ చేసాడు మా వాడు. That is fantastic. You know, I had a decision to make in my first term, and the decision is, what are we going to do at NASA? Are we going to have it be revived, or are we going to close it down? And I had very little hesitation, and it's really great to have somebody like Jared involved, because he really makes it much easier for me. But it was not even a question in my own mind. We've spent what we had to do, and then of course we have Space Force, and Space Force is very much related to what you're doing, and that was my baby. That was a very important one, and it'll turn out to be truly one of the most important, I believe, decisions I've ever made. So we're very proud of Space Force, and we're very proud of. That is fantastic. You know, I had a decision to make in my first term, and the decision is, what are we going to do at NASA? Are we going to... As I said, రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలదు. Every goddamn thing on this earth is about this fucking guy. Not only on this earth, as far away as 250,000 miles away, ఈ భూమి మీదే కాదు, చంద్రమండలం మీద కూడా ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ దిస్ ఫకింగ్ గాయ్. In all likelihood, most of the people, I would say more than 90% of the people, the based on 90% కూడా based on how many likes I get. Average around 92% likes వస్తాయి. నా భావజాలంతో ఏకీవించే వాళ్ళే చూస్తూ ఉండుంటారు. నేను ఎవరి మనసులు మార్చగలనన్న దాన్ని ఏమంటారు అపోహ అయితే నాకు లేదు. కానీ ఇది ఎలా అవుతుందంటే, ద వే ఐ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ ఈస్, ఒకటి, బీ మైండ్ఫుల్. ఏం జరుగుతుందో గమనించండి, మీ చుట్టూ ఏం జరుగుతుందో గమనించండి, రాజకీయ వాతావరణాన్ని పరిశీలించండి, అవగాహనతో ఉండండి. అదొకటి ముఖ్యంగా అందరికీ. మీరు ట్రంప్ సమర్థించినా వ్యతిరేకించినా మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కొంచెం మీకు ఐడియా ఉంటుంది. అంటే నా బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే దానికి ఐడియా ఉంటుంది. రెండవది, మీ కుటుంబంలో ఎవరన్నా ట్రంప్ను సమర్థిస్తుంటే వాళ్ళను ప్రతిఘటించడం అనేది మీ బాధ్యత అన్నట్టుగా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. అంటే కుటుంబంలో మిత్రుల్లో ఏంటంటే, ప్రతిఘటించడం అంటే పోట్లాడి గుద్దులాటలు కానీ కాదు. అట్లీస్ట్ మేక్ దెమ్ feel how, or make them see how you feel about it. Do something to say this is not acceptable to you as a one person. That's how we can make a difference. Eventually ఎప్పుడో ఈ పేడ వెరగడైపోతుంది, and then we don't have to talk politics, we'll talk something else. అప్పటి వరకు ఈ రకం కవరేజ్ తప్పదనుకుంటున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. నమస్తే.